విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధిలోని వెంకటాపురంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తీవ్ర దుర్గంధ వాయువులు పీల్చి 11 మంది విద్యార్థులు అస్తవ్యస్తకు గురయ్యారు. దుర్గంధ వాసనకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 9 మందిని గోపాలపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరో 2 విద్యార్థులకు ఊపిరి పీల్చడం కష్టంగా ఉండటంతో ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గత శనివారం ఇదే స్కూల్లో అదే గదిలో దుర్వాసన రావడంతో 5 విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మరలా పాఠశాలకి వచ్చిన వెంటనే విద్యార్థులకు అదే తరగతి గదిలో దుర్వాసన రావడంతో 11 మంది విద్యార్థులు వాంతులు అవ్వడం, కళ్లు తిరిగి పడిపోవడంతో తక్షణమే ఉపాధ్యాయులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. గోపాలపట్నం పిహెచ్సిలో విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అంటే సాటర్డే ఏదో బ్యాచ్ స్మెల్ వచ్చింది క్లాస్ రూమ్లో. ఆ రోజు షిఫ్ట్ చేశారు వేరే క్లాస్. అయితే ఆ రోజు నాకు ఒక 3-4 బాయ్స్కి వామిటింగ్స్ అయ్యాయి. ఆ రోజు అయిపోయిన తర్వాత సండే బాగానే ఉంది. మళ్ళీ ఈ రోజు వెళ్ళాం కానీ స్మెల్ కొంచెం లైట్గా అక్కడ స్మెల్ వస్తుంది క్లీన్ చేసి. ఆ స్మెల్కి చాలామందికి వామిటింగ్స్ అయిపోయి అమ్మాయికి అయింది. నెక్స్ట్ అందరికీ స్టార్ట్ అయ్యే వామిటింగ్స్ మధ్యాహ్నం నుంచి, తినక ముందు నుంచి, మళ్ళీ తిన్న తర్వాత కూడా కాదు. మీ క్లాస్కి ఎన్ని గంటలకు వెళ్ళావమ్మా? నేను క్లాస్కి 8:30 9:05కి ప్రేయర్ అయ్యే ముందు మనం ఆల్రెడీ వెళ్ళాం కదా. 9:05కి అవడం లేదా అప్పారావు సార్, హై స్కూల్ హెచ్ఎంని. సాటర్డే ఒక బ్యాడ్ స్మెల్ వచ్చింది సార్. బ్యాడ్ స్మెల్ వచ్చిందని స్టూడెంట్స్ వాన్ చేసుకున్నారు. వెంటనే ఆయే పిలిచి అన్ని మెడిసిన్ అది వేసి శుభ్రంగా కడిగించారు సార్. శుభ్రంగా ఇచ్చేశారు. మళ్ళీ ఈరోజు స్మెల్ వస్తుందని వీళ్ళు సెన్సేషన్స్ వామిటింగ్ సెన్సేషన్తో భోజనానికి ముందే 11:30 ఆ టైం అప్పుడు వీళ్ళు వామిట్ చేసుకున్నారు సార్. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. శనివారం జరిగితే ఇంతవరకు ఏమి సార్ పట్టించుకోలేదు? శనివారం అంతా డాక్టర్ గారు శనివారం వెంకటాపురం ఇక్కడ మీ దగ్గర కదా. జస్ట్ కాదు, మీరు పిల్లలకి ప్రాణాలయం పోతే ఎవరు సమాధానం చెప్తారు? మొన్నే అన్ని పాల్పని గ్యాస్ నీటి కొన్ని 10 మంది 20 మంది ఊరంతా లాస్ అయ్యారు చెప్తారు పిల్లల పేరెంట్స్. మీరు డిఓ ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు తెలియలేదండి, ఇప్పుడే తెలిసి చేస్తారని చెప్తున్నారు. మరి ఏం చేస్తాం? మరి జీతాలు తీసుకుని మీరు ఊరికే ఉన్నారు. మరి అది చాలా పద్ధతి కాదు. అది హాస్పిటల్ గారికి కన్సల్టెంట్ డిఓ గారికి డిఓ చెప్పాలి కదా. అయితే చిన్నదైనా కూడా ఎందుకు చెప్పాలి? ఈరోజు మార్నింగ్ జరిగింది 4 వరకు డిఓ తెలియదు అంటే ఏం పరిస్థితి?